గేమ్ చేంజర్ దోప్ సాంగ్ కూడా చూసాను. ఇందుకే నాకు నచ్చిందో లేదో చెప్తాను. అందుకంటే ముందు మీరు కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. దీనికి ముందు 40 minutes ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది, దోప్ సాంగ్. సో అది చూసినప్పుడు నాకు పెద్దగా సాంగ్ అయితే ఎక్కలేదు. ఫుల్ సాంగ్ చూసి ఒక ఒపీనియన్ కి రావచ్చు అనుకున్నాను. సో ఈ రోజు అయితే ఈ ఫుల్ సాంగ్ అయితే నేను చూశాను. సాంగ్ స్టార్ట్ అవడమే చరణ్ తన గ్రేస్ఫుల్ డాన్స్ తో స్టెప్ వేసి ఆ సాంగ్ కి మంచి ఇంప్రెషన్ అయితే తీసుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఆ స్టెప్ రామ్ చరణ్ ఎంత బాగా చేశాడంటే ఈ సాంగ్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ కూడా అంత గ్రేస్ఫుల్ గా అయితే డాన్స్ చేయలేడు అనమాట. అలా చేశాడు, మొత్తం చెదకొచ్చాడని చెప్పొచ్చు. డాన్స్ చేసేటప్పుడు బాడీలో అంత అందమైన గ్రేస్ చిరంజీవి గారి తర్వాత చరణ్ కే సాధ్యమని చెప్పొచ్చు. నెక్స్ట్ సాంగ్ లో హీరో హీరోయిన్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే అదిరిపోయాయి. సాంగ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. సో సాంగ్ అయితే మంచి వెస్టర్న్ బీట్ తో మంచి వెస్టర్న్ సెటప్ తో కూడా అట్మాస్ఫియర్ అంతా అదిరిపోయింది. సో ఆబ్వియస్లీ లిరిక్స్ అంతా కూడా ఇంగ్లీష్ లోనే ఉంది. ఈ లిరిక్ రామ్ జోగయ్య శాస్త్రి రాశారంటే నమ్మడానికి కొంచెం కష్టం ఉంది. కాకపోతే లిరిసిస్ట్ మాత్రం రామ్ జోగయ్య శాస్త్రి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. టోటల్ గా ఈ దోప్ సాంగ్ కి అంత తీసుకొచ్చింది మాత్రం రామ్ చరణ్ గారు అండ్ రామ్ చరణ్ గారు వేసిన డాన్స్ మూవ్మెంట్స్. జనరల్ గా లిరికల్ సాంగ్ అంటే మనకి 1-2 స్టెప్స్ చూపించి సాంగ్ మామ అనిపించేస్తారు. ఇది కూడా అలాగే ఉంటది అనుకున్నాను. కాకపోతే చరణ్ గారు చేసిన చాలా డాన్స్ మూవ్మెంట్స్ అయితే మనకి ఈ సాంగ్ లో చూపించారు. దాంతో పాటు చరణ్ గారు ఈ సాంగ్ కోసం ఎలా ప్రాక్టీస్ చేశారు ఇవన్నీ కూడా మనకు చూపించారు. నెక్స్ట్ సాంగ్ బీట్ కూడా బానే ఉంది. అంటే ఫస్ట్ టైం వింటే సాంగ్ అంత ఎక్కలేదు, కానీ 2-3 సార్లు వింటే బీట్ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఈ సాంగ్ లిరిక్ విషయానికి వస్తే సాంగ్ అంతా కూడా లిరిక్స్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి, ఎక్కడ తెలుగులో ఉన్నట్టు నాకు అనిపించలేదు. మేబీ ఈ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి సింబాలిక్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డల్లాస్ లో ప్లాన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నప్పుడు మనకి కైరా అద్వానీ రామ్ చరణ్ గారి గ్రేస్ ని గానీ ఆ డాన్స్ మూవ్మెంట్స్ గానీ అక్కడ మ్యాచ్ చేయాలన్నట్టు అనిపించింది. సో ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు మంచి డాన్సర్. అతని డాన్స్ మూవ్మెంట్స్ ని మ్యాచ్ చేయడం ఏ హీరోయిన్ కైనా చాలా కష్టంగా ఉంటది. సో అదైతే నాకు ఒకటి క్లియర్ గా అబ్జర్వ్ చేశాను. సో ఓవరాల్ గా సాంగ్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. సో ఈ ప్రోమో సాంగ్ కి ఎక్కడ వంకలు పెట్టడానికి కూడా నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు. కాకపోతే ఈ సాంగ్ మూవీలో ఎక్కడ ప్లేస్ చేస్తారు అనేది ఒక పాయింట్. ఎందుకంటే రాంగ్ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ ప్లేస్మెంట్ గానీ ఉంటే స్టోరీ ఫ్లో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదొకటి మూవీ టీం చూసుకోవాలి. సో మొత్తానికి తమనైతే మంచి బీట్ ఇచ్చాడనే చెప్పాలి. సో సాంగ్ అంతా కూడా టోటల్ ఇండోర్ లోనే షూట్ చేశారని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అందుకని మనకు ఆ లైటింగ్ గానీ అది అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఫైనల్ గా ఈ దోప్ సాంగ్ ప్రోమో ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే సాంగ్ ఏమో దోపు, రామ్ చరణ్ తోపు అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.